కళ్ళ ఆరోగ్యం కోసం ఆహారాలు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అందుకే కళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మంచి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. అయితే ఎలాంటి ఆహారం మన కళ్ళకు మేలు చేస్తుంది అనేది ఇప్పుడే తెలుసుకుందాం. కంటి చూపు మెరుగుపడడం కోసం పాలకూర తినడం ఎంతో మంచిది. పాలకూరలో ఐరన్‌తో పాటు విటమిన్ ఏ మరియు లూటిన్‌లు ఉంటాయి. ఇవి కంటి సమస్యల నుండి మనకు ఉపశమనాన్ని కలిగించి, మన దృష్టిని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక నారింజలో విటమిన్ సితో పాటు విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. దీనిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి చిలకడ దుంపను తీసుకోవడం ఎంతో అవసరం. చిలకడ దుంపలలో బీటా కెరోటిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఉసిరికాయల్లో విటమిన్ సితో పాటు విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో ప్రయోజకంగా పనిచేస్తుంది. మధుమేహాన్ని నివారించడానికి వేగంగా నడిస్తే మంచిదా? ఆరోగ్యంగా ఉండడానికి డయాబెటిస్ను నివారించడానికి నడక వ్యవధి మాత్రమే కాదు, ఒక గంట లేదా 2 గంటలు వేగంగా నడవడం చాలా ముఖ్యం. కొత్త పరిశోధన ప్రకారం చురుకైన నడక టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని దాదాపు 40% తగ్గిస్తుంది. సాధారణ వేగంతో నడిచేవారి కంటే వేగంగా నడిచేవారికి మధుమేహం తక్కువ వస్తుంది. మధుమేహం అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ఇది చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ వెంటాడుతోంది. శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడానికి, మధుమేహాన్ని నివారించడానికి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా చిన్నపాటి నడక చాలా మంచిది అని భావిస్తున్నారు. ఇప్పుడు నడక వేగం, మధుమేహం తగ్గే ప్రమాదం మధ్య లింక్‌పై కొత్త పరిశోధన ఉంది. సాధారణ వేగంతో నడిచేవారి కంటే వేగంగా నడిచేవారికి మధుమేహం వచ్చే ప్రమాదం 24% తక్కువగా ఉంటుందని కొత్త పరిశోధనలు చెప్తున్నాయి. శీతాకాలంలో మధుమేహం వ్యాధిగ్రస్తులకు తస్మాత్ జాగ్రత్త. ఈ టిప్స్ పాటించండి. చలికాలంలో మనిషి శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల చాలా త్వరగా సీజనల్ వ్యాధులు అటాక్ చేస్తుంటాయి. అదే సమయంలో వాతావరణంలో మార్పుల కారణంగా రక్తనాళాల్లో సంకోచ వ్యాకోచాలు, జీర్ణక్రియపై ప్రభావం వంటి మార్పుల కారణంగా డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా చలికాలంలో డయాబెటిస్ రోగులకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమయంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో చేయడం అనేది కష్టమే. ఎందుకంటే హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పరిస్థితి ఆరోగ్యానికి ప్రమాదకరం. వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దాంతో రక్తంలో చక్కెర శాతం అదుపు తప్పుతుంది. బ్లడ్ షుగర్ స్థిరంగా ఉండకుండా పెరగడం లేదా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా రోజుకు తగినంత నిద్ర తప్పనిసరిగా ఉండేట్టు చూసుకోవాలి. అంటే రాత్రి నిద్ర, అది కూడా ప్రశాంతమైన నిద్ర రోజుకు 7-8 గంటలు ఖచ్చితంగా ఉండాల్సిందే. చలికాలంలో ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా? చలికాలంలో సీజనల్ వ్యాధులు రావడం కామన్. అందుకే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల వాటి నుండి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్ తినడం చాలా మంచిది. వీటిని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. వాటి వేడి కారణంగా ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. ఖర్జూరం తింటే జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి. నిజానికి చలికాలంలో జలుబు, దగ్గు రావడం సర్వసాధారణం. అయితే రోజు 2-3 ఖర్జూరాలను పాలలో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రజలు తరచుగా మలబద్ధకం గురించి ఫిర్యాదు చేస్తారు. ఇందులో తగినంత మొత్తంలో పీచు లభిస్తుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసి జీర్ణక్రియకు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కాలంలో మోకాళ్ల నొప్పులు పెరుగుతాయి. ఖర్జూరాన్ని రోజు తీసుకోవడం వల్ల కొంత ప్రయోజనం పొందవచ్చు. ఖర్జూరంలో కాల్షియం, సెలీనియం, మాంగనీస్ మొదలైన పోషకాలు ఉంటాయి. అంతేకాదు ఎముకలను దృఢంగా ఉంచేందుకు సహాయపడుతుంది.